బీజేపీపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు. కమ్యూనిస్టు భావజాలను అంతం చేయాలని బీజేపీ చూస్తోందన్నారు. దేశంలో ప్రజా సమస్యలు తీర్చకుండా ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం ఒక నరహంతక పరిపాలన చేస్తుందని రామకృష్ణ ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో సరికొత్త నాటకానికి తెరలేపారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భయపడి ప్రధాని మోదీ యుద్ధాన్ని ఆపివేశారన్నారు. వెంటనే ఆపరేషన్ కగార్ని ఆపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇవాళ ఆపరేషన్ సింధూర్ అన్నారు. దానికి ముందుగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పెహల్గాం ఘటన జరిగింది. 26 మంది అమాయకులు టెర్రరిస్టులు, వారికి ఏం సంబంధం లేదు, వారందరూ కూడా చనిపోయారు. 26 మంది టెర్రరిస్టులు టూరిస్టులు చనిపోయిన తర్వాత ఆ టెర్రరిస్టులు పట్టుకోలేకపోయారు. కానీ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇవాళ ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు జబ్బలు జరుస్తూ ఉన్నారు తప్ప ఒరిగింది ఏమీ లేదు. పాకిస్తాన్తో యుద్ధం చేస్తామన్నాడు, యుద్ధం చేసింది కూడా లేదు. చివరికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు అక్కడి నుంచి ఆదేశాలు ఇస్తే అటు పాకిస్తాను ఇటు భారతదేశం రెండు కూడా తోక ముడిచినాయి. మరి ఇవాళ దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన ఉంది. వీటన్నిటికి కూడా నిరసనగా రేపు విజయవాడ నగరంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆపరేషన్ కగార్ను ఆపాలి, నక్సలైట్తో శాంతి చర్చలు జరపాలి. కార్పొరేట్లకు అడవిని అప్పజెప్పడానికే మీరు ఈ ఆపరేషన్ కగార్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు, దాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావులేదు. దాన్ని అందరూ ప్రజాతంత్ర శక్తులు అందరూ కూడా తీవ్రంగా ఖండించాలని కోరుతా ఉన్నాం. రైతు సమస్యలు కానీ, యువకులకు సంబంధించిన నిరుద్యోగ సమస్య కానీ, ప్రజలకు సంబంధించిన అధిక ధరల సమస్య కానీ, పేదరికం సమస్య కానీ, ఒక్క సమస్యను గురించి కూడా మాట్లాడిన పాపాన పోలేదు. చివరికి బ్రహ్మాండంగా ఎన్నికల సందర్భంలో వారు ప్రచారం చేసుకున్నారు. బ్లాక్ మనీని అంతా కూడా వెనక్కు తెప్పిస్తాం, దాదాపు 70 లక్షల కోట్ల రూపాయల బ్లాక్ మనీ విదేశీ బ్యాంకుల్లో మూలుగుతూ ఉంది. మేము అధికారంలోకి వస్తే దాన్ని అంతా కూడా వెనక్కు తెప్పిస్తామన్నారు తప్ప వారు బ్లాక్ మనీని కట్టడి చేసింది లేదు. ఎవరైతే బ్యాంకులకు లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వాళ్ళ విదేశాలకు పయనమైపోయారో వాళ్ళకు అనుకూలంగా మాట్లాడారు తప్ప వారిని ఏ ఒక్కరిని కూడా వెనక్కి తెప్పించి జైల్లో పెట్టిన పాపాన పోలే. కాబట్టి ఏమంటే ప్రజా సమస్యలేవి పరిష్కారం చేయకుండా ప్రజల మధ్య చీలిక తెచ్చి మత ప్రాతిపదికపైన విభజన చేసి తద్వారా మెజారిటీ మతస్థులను వారందరినీ సంతృప్తిపరిచి వారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ దేశంలో జరుగుతున్న ఘటనలు ఒక్కొక్క దాన్ని చూస్తే నిజంగా ఒళ్ళు గగురు పొడిచే అంశాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి.